ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వాటికి అవసరమైన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఆవశ్యకత సైతం అధికంగానే ఉంది. మరోవైపు ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏపీఎస్పీడీసీఎల్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాపతితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు వాహన కాలుష్యం పెరిగిపోతుంది. ఈ వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెరుగుతున్నాయి. దీని ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం కసరత్తు చేస్తున్నాయి. వీటికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 40కి పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అనుమతులు సైతం త్వరితగతిన ఇవ్వాలని చెప్పి విద్యుత్ శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఉమాపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ వాహన వినియోగాన్ని ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెట్టడానికి ఎంతగానో మీ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ అనుమతులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఇప్పుడైతే అనుమతులు ఎలాంటి నిబంధనలు లేవు. అప్లై చేసిన వెంటనే వారం లోపలే పవర్ సప్లై చేస్తున్నాము. దీనికి ప్రోత్సాహాలు ఏంటంటే యూనిట్ రేటు పెట్టిన తర్వాత ఎల్టీ కానీ హెచ్టీ కానీ ఒకే యూనిట్ రేటు ₹6.70. తర్వాత దీనికి ఫిక్స్డ్ ఛార్జెస్ లేవు. తర్వాత మినిమం డిమాండ్ కానీ మినిమం యూనిట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా మా మీద అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీడే రివ్యూ చేస్తూ ఉంది. ఎన్ని సర్వీస్ పెండింగ్. ఇప్పుడైతే మన జిల్లాలో 9 మాత్రం అప్లై చేశారు. 9కి ఇంకా అమౌంట్లు పే చేయలేదు. పే చేసి అప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఏర్పాటు చేశారు? ఇంకా ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? ఇప్పటిదాకా మన కర్నూలు జిల్లాలో 40 ఉన్న స్టేషన్స్. దీంట్లో హెచ్టీ ఎల్టీ ఉన్నాయి. ఇంకా 9 అప్లై చేశారు. వాటికి ఇంకా ఎస్టిమేట్లు వేసాము. దానికి అమౌంట్లు పే చేస్తే వెంటనే వితిన్ ఒక వీక్లో ఇవ్వాలని మాకు టార్గెట్. రోజు దీని మీద రివ్యూ మా కార్పొరేటర్స్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ఎంత మనం ఛార్జ్ చేస్తాము? ఎంత ఖర్చు అవుతుంది? మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి 1 కిలోవాట్కు ₹2,000 డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకుంటాము. ప్లస్ ఎస్టిమేట్ కాస్ట్, ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ డెవలప్మెంట్ ఛార్జెస్ మైనస్ చేస్తున్నాము. మామూలుగా అయితే స్లాబ్ రేట్స్ ఉంటాయి సార్ ఇంట్లో కానీ. ఇందాక మీరు చెప్పారు స్లాబ్ రేట్స్ దీంట్లో ఎక్కడ ఉండవు. దీంట్లో స్లాబ్ రేట్స్ ఎక్కడ లేవు. ఒకటే ఫ్లాట్ రేటు ₹6.70. చాలా చాలా చీప్ రేటు. డీజిల్ పెట్రోల్ యొక్క వినియోగంతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 రెట్లు ఉంటుంది. దీనికన్నా 1 కిలోమీటర్ రన్ అయ్యే కాస్ట్ దీంతో పోల్చుకుంటే 5 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమంటే కాలుష్యము ఉండదు. ప్లస్ చాలా చీపర్ ట్రాన్స్పోర్ట్ రేటు. మా పెట్రోల్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని మీకు ఏమైనా వచ్చాయా? లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా అప్లై చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఎక్కువైతే ఐఓసీఎల్, బీపీఎల్ ఆ స్టేషన్స్లోనే ఎక్కువ స్టేషన్స్ వస్తున్నాయి. దాని పక్కనే వాళ్ళు ప్లేస్ ఇస్తున్నారు. ఆ ప్లేస్లోనే ఇప్పుడైతే పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 9 కూడా అవే స్టేషన్సే. 9కి వాళ్ళు అమౌంట్లు పే చేసి ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు కమిషన్ అయిన ఛార్జింగ్ స్టేషన్స్లో ఎట్లా ఉంది స్పందన? ఎట్లా ఉంది? వెహికల్స్ ఛార్జింగ్ చేసుకుంటున్నాయి? ఇప్పటివరకైతే ఎక్కడైతే మనం సప్లై ఇచ్చామో అక్కడ ఛార్జింగ్ బాగా జరుగుతుంది. ఎలాంటి మ్యాన్ పవర్ లేకుండా వెహికల్ వాళ్ళే వచ్చేసి జస్ట్ కార్డ్ సిస్టమ్ ద్వారా ఎవరి సహాయం అవసరం లేకుండా సింపుల్గా ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి? ఎప్పట్లోగా అనుమతులు మంజూరు చేస్తారు? ఇలాంటి స్టేషన్ పెట్టుకోవాలంటే అనుమతులు ఏం అవసరం లేదు. జస్ట్ ఓనర్షిప్, ల్యాండ్ ఓనర్షిప్ ఉంటే చాలు. ఇచ్చేస్తున్నాము. డైరెక్ట్గా వచ్చి మీ సేవలు అప్లై చేస్తే ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ వేస్తున్నాము. ఎస్టిమేట్ వేసేసి డిమాండ్ ఇచ్చిన ఒక 1 వీక్ లోపలే ఖచ్చితంగా పవర్ సప్లై ఇచ్చేస్తాం. సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగే కొద్దీ ఈ పొల్యూషన్ బాగా తగ్గుతుందని మనం భావించవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రావడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గింది. తర్వాత స్పీడ్ కూడా పెరిగింది. తర్వాత యాక్సిలరేషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఇంధనం మనకు రాను ఫ్యూయల్ అనేది డీజిల్, పెట్రోల్ అనేది మనకు దొరకదు. కాబట్టి ఇది ఖచ్చితంగా భావితరాలకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కార్లు కొనుక్కుంటుంటారు వ్యక్తిగత అవసరాల కోసం. కార్లు కొనుక్కునే వాళ్లకు ఇళ్లలో మనం ఏమైనా ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఇప్పటిదాకైతే ఇళ్లలో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఇచ్చాము. ఇళ్లలో ఛార్జింగ్ చేసుకోవడం వల్ల కూడా అది కేటగిరీ 1లో డొమెస్టిక్లో ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ
స్కూటర్లు ఉన్నాయి. స్కూటర్లు చాలామంది ఇళ్ళలో ఛార్జ్ చేసుకుంటున్నారు. అది కూడా మేము స్పెసిఫై చేసేసాము. డొమెస్టిక్ కిందే బిల్ ఇస్తున్నామని చెప్పేసి. కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇళ్ళలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సార్, కొంతమంది నిరుద్యోగులు ఆటోలు కూడా కొనుక్కొని ఈవీ ఆటోలు కూడా కొనుక్కొని ఇళ్లలో ఛార్జింగ్ చేసుకుంటుంటారు. వాళ్ళకి ఎట్లా? వాళ్ళు కూడా ఈవీ ఛార్జింగ్ ఇళ్ళలో చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటిదాకైతే మనకు గవర్నమెంట్ నుంచి అది డొమెస్టిక్ కిందే ఉంది. కాబట్టి అన్ని మేము వాటికి కూడా పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. దీనిల వల్ల ఎక్కువ లోడ్ ఏమన్నా పడుతుందంటారా సార్? అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు కన్జ్యూమర్ దానికి తగ్గట్టుగా లోడు మనకు పేమెంట్ చేస్తున్నాడు లోడ్ ప్రకారము. కాబట్టి దాని ప్రకారం మేము కూడా ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ అడిషనల్గా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా మేము కూడా లైన్లో అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ పెడుతూ వస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్. ఇది ఎస్సీ ఉమాపతి గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు.